ఈ పండుగల షాపింగ్ కి భారీ డిస్కౌంట్స్ తో పాటు అదృష్టం అదనంగా వస్తే ఎవరు కాదంటారు. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 17వ తేదీ నుండి మెగా గిఫ్ట్ సెలబ్రేషన్స్. అందరూ అదృష్టవంతులే. ప్రతి 1499 రూపాయల షాపింగ్ పై ప్రతి ఒక్కరికి సర్ప్రైజింగ్ గిఫ్ట్, అది కూడా ఆన్ ది స్పాట్. 222 రూపాయలకే క్యాడ్బరీ సిల్క్ సారీ, 444 రూపాయలకే గేమ్ చేంజర్ బ్లౌజ్ వర్క్ సారీ, 4000 రూపాయలకే 4 నక్షత్ర పట్టు సారీస్, 7000 రూపాయలకే 4 అవంతిక పట్టు సారీస్, 799 రూపాయలకే 2 లైఫ్ స్టైల్ డ్రెస్ మెటీరియల్స్, 699 రూపాయలకే 2 లిల్లీ ప్లాసో సెట్స్, 666 రూపాయలకే 2 బాయ్స్ పార్టీవేర్ షర్ట్స్, 777 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 333 రూపాయలకే 3 గర్ల్స్ లైక్రా టాప్స్, 555 రూపాయలకే 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 3 క్యాజువల్ షర్ట్స్, 1199 రూపాయలకే 2 కాటన్ జీన్స్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఆశ్రమ్ క్యాన్సర్ సెంటర్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, EHS మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812288299. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949.
ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి పండుగల వేళ డిసెంబర్ 20 నుండి 916 HUID బంగారు ఆభరణాల మజూరీ ఛార్జీలపై ఫ్లాట్ 50% తగ్గింపు. అన్ని రకాల డిజైనర్ జ్యువెలరీ, జాతిరాళ్ల నగలు, యాంటిక్ నగలు మరియు షోరూమ్ లో ఉన్న అన్ని రకాల నగలపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. రెగ్యులర్ వెండి వస్తువులపై తరగో మజూరీ లేదు. ఇంకా వైభవ్ జ్యువెలర్స్ వారి బంగారు కొనుగోలు పథకంలో చేరి తరగో మజూరీలలో 100% వరకు తగ్గింపు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు. నమస్తే, వింటీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను లూటీ చేసిందని, 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆరోపించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వైద్య ఖర్చుల నిమిత్తం 32 మంది లబ్ధిదారులకు మంజూరు చేసిన 63 లక్షల చెక్కులను ఏలూరు క్యాంప్ కార్యాలయంలో ఎంపీ మహేష్ కుమార్ గురువారం పంపిణీ చేశారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్పై ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగానికి పాల్పడిందని ఎంపీ ఆరోపించారు. ఫలితంగా ఈరోజు రాష్ట్రంలో నిధులలేమి కారణంగా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు అవరోధంగా మారిందని తెలిపారు. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని ఎంపీ తెలిపారు. పొగాకు రైతులకు సంబంధించి జీఎస్టీ 29% నుంచి 34% పెంచేందుకు కేంద్రం ఆలోచన చేస్తోందని, జీఎస్టీ పెంచవద్దని ఇటీవల కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేసినట్లు ఆయన తెలిపారు. జీఎస్టీ పెంచితే పొగాకు రైతులు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉన్నందున తన వంతు ప్రయత్నిస్తున్నట్లు ఎంపీ చెప్పారు. ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీని కలిసి విజ్ఞప్తి చేయనున్నట్లు ఆయన తెలియజేశారు. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని, వాటిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తానని ఎంపీ మహేష్ కుమార్ పేర్కొన్నారు. ఇవాళ పోలవరం ప్రాజెక్టు మన చంద్రబాబు నాయుడు గారు వచ్చి అన్ని పనులన్నీ కూడా స్టార్ట్ చేశారు. ఇవాళ డైఫామ్ వాల్ కూడా పనులు స్టార్ట్ అయ్యాయి. అలాగే మీరు చూస్తే నిర్వాసితులకి 900 కోట్లు ఈ వచ్చిన 6 నెలల్లోనే నిర్వాసితులకి 900 కోట్లు చిల్లర అప్పుడే కూడా నిర్వాసితులకి డబ్బులు రావడం జరిగింది. అలాగే మీరు చూస్తే ఇవాళ చింతల్పూడి ప్రాజెక్టు కూడా పాత కాంట్రాక్టర్లకే వర్కులు ఇచ్చేదానికి ఆల్మోస్ట్ పనులు కూడా వాళ్ళు స్టార్ట్ చేయడానికి కూడా ముందుకు తీసుకొని పోతున్నాం. ఇవాళ మీరు చూస్తే ప్రతి ఒక్కటి నియోజకవర్గంలో అన్ని పనులు మనం అనుకున్నట్లే గవర్నమెంట్ వస్తే ప్రతి ఒక్క పని మనము అభివృద్ధి పనులు సంబంధించి అన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవాళ రోడ్స్ గురించి కూడా చెప్పాం. రోడ్స్ గురించి కూడా ఇవాళ మీరు చూస్తే అప్పుడే ఆల్మోస్ట్ 600 కిలోమీటర్ రోడ్లలో 198 కిలోమీటర్ రోడ్లు పార్ట్ హోల్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేశాము. అలాగే వచ్చే జనవరి ఎండింగ్ కల్లా అన్ని రోడ్స్ పార్ట్ హోల్స్ సంబంధించి ప్రతి ఒక్కటి కూడా కంప్లీట్ అవుతుందని మీ అందరికీ తెలుపుతున్నాం. ఇవాళ మీరు చూస్తే పాత గవర్నమెంట్లో ఎప్పుడు కూడా నిర్వాసితులకి ₹1 కూడా రాలేదు. ఇవాళ మన గవర్నమెంట్ వచ్చిన 6 నెలలకే నిర్వాసితులకి 900 కోట్ల రూపాయలు నిర్వాసితులకి డబ్బులు వచ్చాయి. ఇవాళ నిర్వాసితులకి సంబంధించిన సమస్యలన్నీ కూడా మా నోటీస్కి పోలవరంలో ఎప్పుడు పోయినా కూడా తీసుకొని వచ్చారు. అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మన పోలవరంకి వచ్చినప్పుడు నిర్వాసితులకి రావాల్సిన డబ్బుల్లో ముందు పెట్టుకున్న డబ్బులో 900 కోట్లు రిలీజ్ చేస్తామన్నారు. అదే రకంగా ఇవాళ 900 కోట్లు నిర్వాసితులకి రిలీజ్ చేశారు. నిర్వాసితులు అందరూ కూడా ఎప్పుడు కూడా పోలవరంలోకి పోతే ఎప్పుడు కూడా వాళ్ళ సమస్యలు ఎంత పెద్దవి అంటే ఎప్పుడు వస్తుందో వాళ్ళ డబ్బులు, ఎప్పుడు ఇదవుతుందో అని భయపడతా ఉన్నారు. ఇవాళ ఎన్డీఏ కూటమి రావడం వల్ల
డబ్బులు కూడా వస్తున్నాయి. అలాగే వాళ్ళకి కాలనీలు కూడా కట్టియాల్సిన అవసరం ఉంది. ఆ కాలనీలు కూడా కట్టిస్తున్నామని వాళ్ళకి తెలుపుతున్నాం. సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత పెంపొందించుకుని విద్యార్థులంతా కంప్యూటర్ విద్యపై పూర్తి స్థాయిలో ప్రావీణ్యత సాధించాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సూచించారు. ఏలూరు అగ్రహారంలోని కస్తూరిబా నగరపాలక బాలికోన్నత పాఠశాలలో ఐడిబిఐ బ్యాంక్ సౌజన్యంతో సమకూర్చిన 11 కంప్యూటర్లతో నూతనంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ను గురువారం ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రారంభించారు. తొలుత ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే చంటికి ఆత్మీయ స్వాగతం లభించింది. అనంతరం కంప్యూటర్ ల్యాబ్ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఆయన ఒక కంప్యూటర్కు స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా విద్యార్థులంతా సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఈ ల్యాబ్ ద్వారా విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ అందించేందుకు కార్పొరేషన్ ద్వారా అవుట్సోర్సింగ్ విధానంలో ఒక ఉపాధ్యాయుడిని కూడా నియమిస్తామని హామీ ఇచ్చారు. అలాగే విద్యార్థుల్లోని పరిజ్ఞాన శక్తిని మరింత పదును పెట్టేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని ఎమ్మెల్యే చంటి సూచించారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, టీడీపీ నగరాధ్యక్షులు పెద్దుబోయిన శివప్రసాద్, నాయకులు ఆర్నేపల్లి తిరుపతి, చోడే బాలు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జి సునీత, ఐడిబిఐ బ్రాంచ్ మేనేజర్ వి శ్రీనివాసరావు, బ్యాంక్ రీజనల్ ఇన్ఛార్జ్ మనీష్ రాజు, మేనేజర్ అనిల్ కుమార్, బ్యాంక్ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మరి ఈరోజు ఏలూరులో ఉన్న కస్తూరిబాయ్ బాలికోన్నత పాఠశాలకి ఐడిబిఐ బ్యాంక్ వారి ద్వారా సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి వాళ్ళు 11 కంప్యూటర్లని మరి స్కూల్కి డొనేట్ చేయడం జరిగింది. ముందుగా ఐడిబిఐ బ్యాంక్ వారిని అభినందిస్తున్నా. ఎందుకంటే హెచ్ఎం గారు ఈ స్కూల్కి కొద్ది కంప్యూటర్ నాలెడ్జి పిల్లలందరికీ పెంచాలనే ఉద్దేశంతో ఆవిడ ఏదైతే ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి బ్యాంక్ వారిని సంప్రదించడం జరిగింది. మరి బ్యాంక్ వారు కూడా దానికి వెంటనే ఇమ్మీడియట్గా వాళ్ళకి ఏదైతే అందించడానికి అవకాశం ఉందో దాన్ని తప్పనిసరిగా 11 వీళ్ళకి అందించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ స్కూల్ ఇప్పటికే ఎందుకంటే టాప్ 10లో ఏలూరులో కస్తూరిబాయ్ స్కూల్ ఉంటుంది. తప్పనిసరిగా రేపు రాబోయే రోజుల్లో టాప్ 1లో ఉండాలనేది మరి హెచ్ఎం గారికి కూడా చెప్పడం జరిగింది. అలాగే కంప్యూటర్లకు సంబంధించి ఒక ఆపరేటర్ని కూడా కావాలని ఆవిడ కోరటం, దాన్ని తప్పనిసరిగా వెంటనే పండగ అవ్వంతో మరి మున్సిపాలిటీ నుంచి అవుట్సోర్సింగ్లో ఒకరిని ఇప్పించడం అనేది డెఫినెట్గా జరుగుద్ది. పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచే మరి 10th క్లాస్ నుంచే కంప్యూటర్ నాలెడ్జ్ నేర్పితే భవిష్యత్తులో వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది. తప్పనిసరిగా వాళ్ళు ఇంటర్మీడియట్ డిగ్రీ అయ్యేసరికి మరి ఆ కంప్యూటర్ టెక్నాలజీని వాళ్ళు అందరికంటే ఎక్కువగా అందిపుచ్చుకుంటారు. దానికి తగ్గట్టుగానే మరి ఈ స్కూల్ ఉపాధ్యాయులను కానీ అందరినీ కూడా కోరటం జరిగింది. పిల్లలందరినీ కూడా కంప్యూటర్ నాలెడ్జ్లో ఇంటర్మీడియట్కి వెళ్ళేసరికి ఒక స్థాయికి వాళ్ళందరినీ కూడా ప్రావీణ్యం సంపాదించేట్టుగా చేయమని చెప్పి కోరటం జరిగింది. తప్పనిసరిగా పిల్లలందరూ కూడా ఏదైతే ఉన్నారో వీళ్ళు ఈ స్కూల్ని నెంబర్ 1 పొజిషన్లో ఏలూరు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారని సందర్భంగా వాళ్ళని కోరటం జరిగింది. జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి అధ్యక్షతన ఏలూరు రేషన్ బియ్యం అక్రమ మళ్లింపు అనే విషయంపై విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్, పోలీస్, రెవెన్యూ, పౌర సరఫరాలు, తూనికలు మరియు కొలతలు, కమర్షియల్ ట్యాక్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులతో ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో నిత్యావసర వస్తువుల చట్టం 1955 నియమాలు మరియు నిబంధనలను చర్చించి ఎప్పటికప్పుడు తగు తనిఖీలు నిర్వహించాలని సూచించారు. జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ మళ్లింపును నియంత్రించడానికి సరైన పద్ధతిలో ఎప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తూ మరియు చట్టం యొక్క నియమాలు మరియు నిబంధనలను అనుసరించి పూర్తి స్థాయిలో తనిఖీ నివేదికలను సమర్పించాలని ఆదేశించారు. జిల్లా అధికారులతో జాయింట్ టీమ్స్ గా ఏర్పడి ఈ రేషన్ బియ్యం అక్రమ మళ్లింపును నియంత్రించడానికి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా జేసీ ఆదేశించారు. ప్రతి నెల తప్పకుండా ఆ చర్యలకు సంబంధించి నివేదికలు సమర్పించాలని కూడా ఆదేశించారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ నూజివీడు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం జిల్లాలోని అందరు తహసీల్దార్లు మరియు ఎస్ వెంకటేశ్వర
నాగేశ్వరరావు డీఎస్పీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, వి శ్రీరామ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, ఆర్ఎస్ఎస్ సత్యనారాయణరాజు జిల్లా పౌర సరఫరాల అధికారి, ఎల్ దేవకీదేవి ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ విజిలెన్స్ పౌర సరఫరాలు, బీవీఎం ప్రసాద్ డిప్యూటీ కంట్రోలర్ తూనికలు మరియు కొలతలు, డివి కావ్యారెడ్డి ఫుడ్ సేఫ్టీ అధికారి, ఇంకా పౌర సరఫరాల డిప్యూటీ తహసీల్దార్లు పాల్గొన్నారు. సో మీరు ఎన్ని ఇన్స్పెక్షన్స్ చేయగలుగుతున్నారు? ఎండియూ యూనిట్స్ కానివ్వండి, ఎస్పీ షాప్ రిగార్డింగ్ స్కేల్స్ మంత్లీ ఒక అన్నీ కూడా మనది ఆల్ స్కేల్స్ ఆర్ బీయింగ్ వెరిఫైడ్ అండ్ స్టాంప్డ్. ఇయర్లీ వన్స్ మనం వెరిఫై అండ్ స్టాంప్ చేసి సర్టిఫికేట్ ఇస్తాం. ఓకే, సో ఈ అన్ని ఇన్స్పెక్షన్స్ లో కూడా ఇట్ ఇస్ బెటర్ టు ఇన్వాల్వ్ లీగల్ మెట్రాలజీ. ఇప్పుడు ఎంఎల్ఎస్ పాయింట్స్ లో కూడా మేజర్ అలిగేషన్ ఏంది, ఆ స్కేల్ పనిచేయదని లేదా ఎక్కువ తక్కువ తూకం వస్తుంది కాబట్టి ఎస్పీ షాప్ కి. సో ఆల్ దీస్ ఆర్ ఇంటర్లింక్డ్ ఓన్లీ. ఇప్పుడు మనం ఫామ్ చేస్తున్న టీమ్స్ ప్రకారం యూ అడ్వైజ్, మీకు ఇద్దరు ఉన్నారా ఎంతమంది? దే షుడ్ గో అకార్డింగ్లీ. సిమిలర్లీ ఇప్పుడు ఈ పెట్రోల్ బంక్స్ లో వీటిలో కూడా టెస్ట్ చేస్తారా మీరు? 5 లీటర్ క్యాన్ తోటి టెస్ట్ చేస్తాం. అంటే క్వాంటిటీ అనేది లైక్ మన గ్యాస్ డిపాజిట్ సిలిండర్స్ పేమెంట్ కూడా డైరెక్ట్ గా బుక్ చేసి పెనల్టీ వేసేసేయచ్చు దాంట్లో. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ అ స్ట్రాంగర్ ప్రొవిజన్ కదా. ఇదేమో లాంగర్ 6A కేసు వచ్చి ఇక్కడ ఈ మన కోర్టుకి అప్పీల్ అయ్యి మీ దాంట్లో అట్లా డైరెక్ట్ కాంపౌండింగ్ ప్రొవిజన్ ఉంది మేడం. కాంపౌండింగ్ ప్రొవిజన్ ఉంది అప్ టు 50,000 1 lakh కాంపౌండింగ్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ అన్ యాడెడ్ బెనిఫిట్. లీగల్ మెట్రాలజీ టీమ్స్ తో పాటు మన రెవెన్యూ ఇన్స్ట్రుమెంట్ కూడా వెళ్తే 6A కేసు బుక్ అవుతుంది, మీ దాని కింద మనము ఫైన్ అది ఇర్రెగ్యులారిటీస్ తగ్గుతాయి ఇంకా. సో వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ ఈ మండల్ లెవెల్లో మీరు మీ దగ్గర ఉన్న ఇద్దరికి డిస్ట్రిబ్యూట్ చేసేసేయండి ఏ మండల్ ఎవరు ఉంటారు అనేది. వీళ్ళకి ఇంటిమేట్ చేస్తూ వెళ్ళండి మీరు ఇన్స్పెక్షన్స్కి వెళ్ళేటప్పుడు. ఈ బంక్స్ కానివ్వండి, ఎల్పిజి అవుట్లెట్స్ అండ్ ఎంఎల్ఎస్ పాయింట్స్కి వెళ్ళినప్పుడు లీగల్ మెట్రాలజీ వాళ్ళని తీసుకొని వెళ్ళండి. సిఎస్డిటీసీ తహసీల్దార్ వాళ్ళు ఎక్కడెక్కడ హెల్ప్ చేయగలుగుతారు. ఏలూరులోని ఆర్ఆర్పేట నందు గల శ్రీ శర్వాణి విద్యా ప్రాంగణంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముందుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యశారద మాట్లాడుతూ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ హిందూ సనాతన సాంప్రదాయంలో పండుగల అన్నింటిలో కల్లా అతిపెద్ద పండుగ సంక్రాంతి పండుగని, ఈ పండుగలో చిన్నపిల్లలకు భోగిపళ్ళు పోసి బొమ్మల కొలువులు ఏర్పాటు చేసి ఇంటి ముందు ఆవు పేడతో గొబ్బెమ్మలు చేసి గోదాదేవిని కొలుస్తూ రంగురంగులతో రంగవల్లులు తీర్చిదిద్ది హరిదాసు కీర్తనలతో, పిండి వంటలతో, కొత్త అల్లుళ్లతో, కోడి పందాలతో తెలుగు లోగిళ్లు కళకళలాడుతూ ఉంటాయని, ఇది మన తెలుగు సాంప్రదాయమని పిల్లలకి చెప్పడానికి ఇలాంటి కార్యక్రమంలో పిల్లల్ని భాగస్వాములను చేసి వారు తెలుసుకున్న తర్వాత వారికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె తెలిపారు. అదేవిధంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏలూరు నగర ఉప కమిషనర్ మాట్లాడుతూ ఇలాంటివి పిల్లలకు తెలియజెప్పి వాటిని సాంప్రదాయబద్ధంగా జరుపుకుని చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని అన్నారు. మరొక విశిష్ట అతిథిగా ఉషా గ్రూప్స్ అధినేత వివి బాలకృష్ణారావు విచ్చేసి పిల్లలంతా కలిసికట్టుగా ఉంటూ ఇలాంటి పండుగలు జరుపుకోవాలని, పండుగలన్నీ పిల్లలతోనే ఉన్నాయి కాబట్టి బాగా చదువుకుని మంచి వృద్ధిలోకి రావాలని, ఇలాంటి పండుగల్ని మరిన్ని జరుపుకోవాలని ఆకాంక్షించారు. మరొక అతిథి ఎంటీవీ అధినేత ఎం మాణిక్యరావు మాట్లాడుతూ పిల్లలు బాగా చదువుకుని మంచి ప్రయోజకులై పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ముగ్గుల పోటీలు మరియు వివిధ వేషధారులతో అలంకరించుకుని వచ్చిన వారికి అతిథుల చేతుల మీదుగా బహుమతుల ప్రదానం చేశారు. పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలతో, డాన్సులతో, పిల్లల కేరింతల మధ్య పొంగల్ వండి ప్రసాదాన్ని ఆరగించి కార్యక్రమాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ మదన్మోహన్ రాజుతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. మరి అతిథులు కూడా వచ్చి ఉన్నారు. అలాగే శ్రీ శర్వాణి యాజమాన్య కుటుంబానికి, శ్రీ శర్వాణి ఉపాధ్యాయ జీవితాల్లోనూ మంచి వెలుగులు నింపాలి. రోజున ఆట ఆడుకోమని చెప్పి మనల్ని ఇక్కడ పంపించారు. ఆ జీవిత సార్థకత తెలియజేయడం కోసం బొమ్మల కొలువులు ఏర్పాటు చేయడం ఈ ప్రతీతి. ఎవరైతే ఈ బొమ్మల కొలువుకి నమస్కారం చేస్తారో వారంతా కూడా అష్టైశ్వర్యాలతో తరచు. ఇక్కడ ఉండే నేను వ్యాపారం చేశా అంటే నా స్వగ్రామం కోవలైనప్పటికీ నా స్టార్టింగ్ బిజినెస్ అంతా ఏలూరులోనే ఉన్నాను కాబట్టి మీరందరూ కూడా మీ దాంట్లో ఏదైనా సరే, ఒక స్కూల్ టీచర్ అవ్వచ్చు, ఒక డాక్టర్ అవ్వచ్చు, ఒక ఇంజనీర్ అవ్వచ్చు, ఒక బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు, అలాగే ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టి మా మాణిక్య గారిని చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. చిన్న స్థాయి నుంచి ఇవాళ ఒక ఎంటీవీ అంటే 3 కోట్ల మందికి సబ్స్క్రైబర్స్ వచ్చేటువంటి ఇవాళ స్థాయికి ఆయన అతి తక్కువ కాలంలో ఆయన రాగలిగారు.
అటువంటి మాణిక్యాలారు ఎంటీవీని కూడా వృద్ధి చేసుకుంటూ మా అందరికి బాగా సుపరిచితుడైన, చిన్నప్పటి నుంచి మాకు బాగా పరిచయాలు ఉన్న వ్యక్తి, మా కోవల గ్రామానికి అనుబంధం ఉన్న వ్యక్తి ఆయన. నాది కోవల గ్రామం, మా అమ్మగారిది కోవలే. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మీ రంగాల్లో మీరు ఎంతైనా సరే మరి టీచర్స్ని కూడా నేను కోరేది ఏంటంటే, ఎవరు ఏ రంగంలో ఉన్నారో గుర్తించి ఆ రంగంలో వాళ్ళని కానీ పైకి తీసుకొచ్చి మీ యొక్క డ్యూటీ ప్రకారంగా వాళ్ళని పైకి తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరూ మంచి ఈ శార్వాణి స్కూల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మంచి పొజిషన్లో ఉండాలని మరి ఒకసారి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. కమిషనర్ గారు. అలాగే రైతులకి తమ పొలాల్లో పండే పండంతా ఇంటికి వచ్చి వాళ్ళంతా ఆనందంగా పొంగల్ వండుకొని సంతోషంగా కోడి పందాలు, ఎడ్ల పందాలు ఇవన్నీ నిర్వహించుకుంటూ సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. అలాగే కనుమ రోజు ఈ రైతులంతా కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పశు సంపదకి ఆవులు, గేదెలు, ఎద్దులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ పూజలు చేసి వాటిని పందాలు వేసుకొని వాళ్ళు ఎంతో ఆనందిస్తూ ఉంటారు. ఇటువంటి సాంప్రదాయం అంతా రోజు రోజుకి కనుమరుగైపోతుంది. కాబట్టి ఈ అన్నిటి యొక్క విశిష్టత తెలియచేయాలని మా విద్యార్థులకి ఈ అన్ని రకాలుగా ఇవన్నీ కూడా చూపించి దాంట్లో పాల్గొని దాని విశిష్టత తెలియజేయడం అయింది. ముందుగా అందరికీ ఇంకొకసారి సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అలాగే మరి పాఠశాల అంటే మీ రిటైర్మెంట్ అంటే మీ వయసుకు ఉందేమో కానీ మీ మనసుకు లేదని తెలియజేస్తోంది. మీ ముఖానందం చూస్తూ ఉంటే, పిల్లల్ని చూస్తే మీరు పడుతున్న ఆనందం చూస్తూ ఉంటే, మీరు ఇంకా నేను బడిలో చదువుకుంటే బాగుండి అనే స్మృతులు మీకు కనబడుతున్నట్టుగా మీ మొక్క కవళికలు మాకు వినిపిస్తున్నాయి, కనబడుతున్నాయి. చాలా ఆనందం సార్, చాలా సంతోషం సార్. మీకు మరొక్కసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. మీరు ఎక్కడున్నా సరే చక్కగా ఇంట్లో ఉన్నా కూడా ఇంకా పని చేయాలనే ఉత్సాహం మీలో కనపడుతోంది. అలాగే జూనియర్లకి మీ సూచనలు, సలహాలు ఇవ్వాలని. మీ సమయాన్ని, ఆరోగ్యాన్ని సరిపోయేలా చేసుకునే అవకాశం మీ చేతుల్లోనే ఉందని, అది మిమ్మల్ని ఆరోగ్యవంతంగా చేస్తుందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి పేర్కొన్నారు. గురువారం స్థానిక పోస్ట్ మెట్రిక్ బాలికల వసతి గృహంలో జిల్లా యంత్రాంగం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ఇతర సమన్వయ శాఖల ఆధ్వర్యంలో పోషణ్ ప్లస్ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కౌమార దశలోని ఆడపిల్లల్లో రక్తహీనత తలెత్తకుండా నివారించే కార్యక్రమాల్లో భాగస్వామ్యం పోషణ్ ప్లస్ కింద ఐరన్ మాత్రలతో పాటు మునగాకు పొడి వసతి గృహాల్లో ఉన్న బాలికలకు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎనీమియా లోపం వల్ల రక్తహీనత కలిగి కళ్ళు తిరిగి పడిపోవడం వంటి జరుగుతూ ఉంటాయని, మనం తీసుకునే ఆహారంలో తప్పకుండా ఐరన్ పోషకాలు అందుతున్నాయో లేదో నిర్ధారణ చేసుకోవడం ముఖ్యమని తెలిపారు. జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల్లో ఉన్న బాలికలకు మునగాకు పొడి అందజేసి మంచి ఫలితాలు సాధించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు అధ్యక్షతన, జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎన్ వసుంధర, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ కెఎన్ జ్యోతి, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎం శోభారాణి, జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ బి శశాంక, డిఆర్డీఏ పీడీ ఎన్వీఎస్ మూర్తి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎస్ఎస్ లక్ష్మీకాంతి, డాక్టర్ ఏవికే చైతన్య, డాక్టర్ ఏ భావని, విద్యార్థులు పాల్గొన్నారు. పెద్దగా పెరగాలి అని మీరు పైనుంచి ఎన్ని ఆయిల్స్, క్రీమ్స్, సీరమ్స్ రాసినా పెరగదు అన్లెస్ దేర్ ఇస్ నో ఐరన్ డెఫిషియన్సీ. అలానే ప్రోటీన్ డెఫిషియన్సీ. అలానే మీ స్కిన్ ఎప్పుడు సడన్ గా షైనీగా అయిపోదు అన్లెస్ దేర్ ఇస్ నో డెఫిషియన్సీ ఇన్ విటమిన్ డి, బి కాంప్లెక్స్ అండ్ సి. అలానే మీరు చాలా యాక్టివ్గా చదువుకోవడం, నిద్ర లేకుండా ఉండడం, అవి కావాలి అని అంటే డెఫినెట్గా మీకు వైటమిన్స్ అండ్ మినరల్స్ సరైన మోతాదులో ఉండాలి. వీటన్నిటికీ మన సమాధానం ఒకదాంతోనే చెప్తాం, మన డైట్. సో మీ దృష్టిలో డైట్ అంటే ఏంటి? మీరు ఇందాకే చెప్పారు కదా, మీ అందరూ వసుంధర గారి ఫ్రెండ్స్. సో మీ దృష్టిలో డైట్ అంటే ఏంటి చెప్పండి అబ్బా? తక్కువ క్యాలరీస్ తింటాం, అంతే కదా. బట్ డైట్ అంటే న్యూట్రిషన్ ఫుడ్. మీకు ఒక న్యూట్రిషన్ కావాలి, నాకు ఒక న్యూట్రిషన్ కావాలి. నా ఏజ్ ప్రకారం నా న్యూట్రిషన్, మీ ఏజ్ ప్రకారం మీ న్యూట్రిషన్. మీ బాడీ కంపోజిషన్ ప్రకారం మీ న్యూట్రిషన్, నా బాడీ కంపోజిషన్ ప్రకారం నా న్యూట్రిషన్. న్యూట్రిషియస్ డైట్ అనేది చాలా చాలా అవసరం. సో అందులో వైటమిన్స్ ఉండాలి, మినరల్స్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, కార్బ్స్ ఉండాలి, లిపిడ్స్ ఉండాలి. అలాంటి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకున్నప్పుడు మారిపోతే మనము అవర్ అపియరెన్స్ కూడా హెల్తీగా ఉంటుంది.
సో ఇది ఈరోజు ఒక మీటింగ్లో ఎవరో వచ్చి చెప్పారు కాబట్టి మనం విన్నాము అని అంటే మాత్రం కుదరదు, మీరు ఆచరించాలి. ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ అనేది ఎస్పెషల్లీ ఉమెన్కి చాలా ఎక్కువ అవుతుంది. ఇంతకు ముందు ఉమెన్ చాలా వరకు బయటకు వచ్చేవారు కాదు కాబట్టి దే క్యాన్ హ్యాండిల్, దే కుడ్ హ్యావ్ బీన్ హ్యాండిల్ ద ఇష్యూస్. ఇప్పుడు మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు చదువుకుంటారు, మీరు నెక్స్ట్ ఏదైనా జాబ్ వచ్చినా లేకపోతే మీరు బిజినెస్ చేసుకున్నా మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడాల్సి వస్తుంది. ఈ సమయంలో మనకి హెల్త్ కానీ సరిగా లేకపోతే మనం సరైన అవుట్పుట్ అండ్ అవుట్కమ్స్ని తీసుకురాలేము. నాకు హెల్త్ బాగాలేదు అని మీరు ఆఫీస్లో ప్రతిసారి పర్మిషన్స్ అడుగుతూ ఉంటే మీ మీద ఇంప్రెషన్ ఉండదు. అలానే మీరు హెల్త్ బాగాలేదు అని మీరు చదువుకోలేకపోయినా కూడా మీరు గోల్స్ని మీరు అచీవ్ చేయలేరు. సో మీ అందరికీ గుర్తుండాల్సింది హెల్త్ ఈజ్ వెల్త్. నిజంగా వెల్త్. అది లాస్ అయినప్పుడు మనకి తెలుస్తుంది, అప్పుడు మనం ఏమీ చేయలేం. సో అండ్ మీ హెల్త్ మీదే రెస్పాన్సిబిలిటీ. సో BSNL వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ అధికారులకు సూచించారు. ఏలూరు JNT రోడ్లో గల BSNL భవనంలో గురువారం జరిగిన టెలికాం సలహా కమిటీ సమావేశానికి ఎంపీ మహేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని BSNL అందిస్తున్న సేవలను జనరల్ మేనేజర్ శ్రీను వివరించారు. అనంతరం ఎంపీ మహేష్ కుమార్ పార్లమెంటు పరిధిలో కొత్తగా ఏర్పాటు చేసిన BSNL టవర్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలవరం నియోజకవర్గంలో కొత్త టవర్ల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన అధికారులకు సూచించారు. సిబ్బంది కొరత వల్ల కొన్ని చోట్ల ఇబ్బందులున్నాయని BSNL జనరల్ మేనేజర్ శ్రీను ఎంపీ మహేష్ కుమార్ దృష్టికి తీసుకువచ్చారు. ఉద్యోగుల ఖాళీల వివరాలు, ఇతరత్ర సమస్యలు తనకు నివేదిక రూపంలో అందిస్తే కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. కొత్త టవర్ల ఏర్పాటుకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సలహా కమిటీ సభ్యుల సహకారం తీసుకోవాలని ఆయన సూచించారు. అనంతరం BSNL అధికారులు, కమిటీ సభ్యులు ఎంపీ మహేష్ కుమార్ కు పుష్పగుచ్చాలు అందజేసి సాలువాలు కప్పి సన్మానించారు. సమావేశానికి సలహా కమిటీ సభ్యులు, BSNL అధికారులు హాజరయ్యారు. ఏంటంటే ఇది మా అదృష్టం, సార్ ఈరోజు ఆఫీస్కి రావడం. ఇంకోటి ఏంటంటే మనకి చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే సార్ వచ్చిన తర్వాత మన ఏలూరుకి హై స్పీడ్ ట్రైను కళ్యాణమస్తు మ్యారేజ్ మేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి 3వ వార్షికోత్సవం ఏలూరు జిల్లాలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి 26 జిల్లాల నుంచి విచ్చేసిన మీడియేటర్స్ అందరూ పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా నారా శేషు, పెనుమర్తి రామ్ కుమార్, పుల్లి శ్రీరాములు, మేకల సీతయ్య ప్రముఖులు హాజరయ్యారు. రాజకీయ ప్రముఖులతో వాళ్లకున్న సమస్యలను గురించి వివరించారు. వారందరూ తమకు సహకరిస్తామని మాటిచ్చారు. ఇందులో అధ్యక్షులు ముద్దం వాసు, ట్రెజరర్ తాయారమ్మ, సూరాబత్తుల మాధవ, దొడ్డి నాగమణి, నూకల నాగమణి, రవ్వ సత్యనారాయణ, మమత, కోడే బాబురావు దంపతులు, అక్షంతల శ్రీనివాస్, ప్రభాకర్, హేమంత్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. అలాగే ముద్దం వాసు అబ్బాయి విజయ్ నటించిన గేమ్ చేంజర్ కవర్ సాంగ్ను విడుదల చేశారు.
మనకి ఇంట్రడ్యూస్ చేసినట్టున్నారు ఆయన వాసు గారు. మా అబ్బాయిని దీవించండి అని, తప్పకుండా మీ అబ్బాయి మంచి స్థాయికి వెళ్ళాలని, మంచి సినిమా తీయాలని. రీసెంట్గా నన్ను అనన్య డైరెక్టర్ నన్ను ఓపెన్ చేయించారు. చాలా బాగా చేశారు. జంగారెడ్డి ప్రాంతాన్ని అద్భుతంగా చేశారు. మీరు కూడా అప్లాండ్ ఏరియాలో మంచి హిరణ్యం విందేయం గామస్వం పురుషానహం ఓం అశ్వపూర్ణాం రథమధ్యాం హస్తినాదప్రమోదినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మాదేవిరజశతాం ఓం శతమానం భవతి శతాయుత్పురుషః శతేంద్రియాయుష్యేవి ఓం ఆయుష్మాన్ భవాయురా. ఓం అఖండ సౌభాగ్యవతి భవాయుష్మారోగ్యేశ్వర్యాభివృద్ధిరస్తు. సహకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇవాళ పెనుమతి రామ్ కుమార్ గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, నారా శేషి గారు, జనసేన నాయకులు, మా తపనా చౌదరి గారు, రెడ్డప్పల నాయుడు గారు, ఇతర పులి శ్రీరాములు గారు, చంటి గారు, ఇలా ముఖ్యమైన అతిథులందరూ వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. నమస్తు. మూడవ వార్షికోత్సవం మన ఏలూరులో అంగరంగ వైభవం జరిగింది. దీనికి నేను మరి విశాఖపట్నం నుంచి రావడం జరిగింది. నేను కోడే బాబురావుని, కమ్మ వరల్డ్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఇది 1978లో స్థాపించాము. మరి మా మ్యారేజ్ మీడియేటర్స్కి మరి గతంలో నేను విశాఖపట్నంలో 1157/20/22న నేను ఇవ్వటం జరిగింది. మా మ్యారేజ్ మీడియేటర్స్కి ఇళ్ల స్థలాలు, బస్ పాసులు, మరి ఈఎస్ఐకి ఇచ్చినటువంటి మన ఫెసిలిటీస్ కూడా ఇవ్వమని జరగటం జరిగింది. ఈ మధ్యనే మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు లోకేష్ బాబు గారు, మరి తర్వాత మనం పయ్యావుల కేశవ్ గారి దగ్గర కూడా జై కళ్యాణ్ మస్తు, 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 జై కళ్యాణ్ మస్తు. అందరికీ నమస్తే అండి. నా పేరు విజయ్. ఇది మా టీము ఎంసీఏ మ్యూజిక్స్ అని కొత్తగా ఛానల్ పెట్టాము. దీంట్లో కవర్ సాంగ్స్ వస్తున్నాయి. మేము తిరుపతి నుంచి వచ్చారు అన్న వాళ్ళందరూ. ఇవాళ కళ్యాణ్ మస్తు మీటింగ్లో మా కొత్త సాంగ్ ఒకటి లాంచ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు చూసి దీనికి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ, ఇంకా రాబోయే రోజుల్లో చాలా అప్డేట్స్ ఇస్తూ మేము ముందుకు వస్తామని కోరుకుంటున్నాం. ఏపీసీసీ అధ్యక్షులు షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు గురువారం ఏలూరు పాత బస్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో పార్లమెంట్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అవమానించినందుకు నిరసనగా ఆయన పదవికి రాజీనామా చేయాలని లేదా మంత్రివర్గం నుండి అమిత్ షాను సస్పెండ్ చేయాలని ఏలూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసి ఆ క్యాపైని అంబేద్కర్ పాదాల వద్ద ఉంచి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాజనాల మాట్లాడుతూ రాజ్యాంగ శిల్పి, భారతదేశ యావత్తూ గౌరవించే బాబాసాహెబ్ అంబేద్కర్ని అనుచిత వ్యాఖ్యలతో అవమానించిన వారికి అంబేద్కర్ పట్ల, దేశ రాజ్యాంగం పట్ల ఎంతమాత్రం గౌరవం లేదని, కేంద్ర మంత్రిగా ఉండి ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం అహంకారానికి ప్రత్యేకమని, వెంటనే అమిత్ షాను మంత్రిమండలి నుంచి తొలగించాలని ప్రధానమంత్రి మోదీకి కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తూ ఈ రకమైన వ్యాఖ్యలు చేసినందుకు బహిరంగ క్షమాపణ అమిత్ షా చెప్పాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీలు గౌడు రంగబాబు, దండుబోయిన చంద్రశేఖర్, ఎస్సీ సెల్ చైర్మన్ రాటాలు, కిసాన్ సెల్ చైర్మన్ కొమ్మన సాంబశివరావు, నాయకులు సుబ్రహ్మణ్య శర్మ, లీగల్ సెల్ సిహెచ్ నాగేశ్వరరావు, రాటాలు, గోపీనాథ్, పులి మార్కెండేయులు, సుంకర సుబ్బారావు, గడ్డం శ్రీనివాస్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సాక్షిగా అవమానించిన అంబేద్కర్ షర్మిలారెడ్డి గారి ఆదేశానుసారం జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏలూరులో
ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పార్లమెంట్లో అవమానించినటువంటి అమిత్ షాని రాజీనామా చేయమని అందరం కూడా ఒక తీర్మానం చేసి ఇలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పాదాల వద్ద ఆ తీర్మానం కాపీని కూడా పెట్టాం. అంటే అంబేద్కర్ గారిని అవమానించిన వాళ్ళు ఈ దేశంలో ఉండే అర్హత లేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేస్తున్నాం. ఇవాళ ఆయనకు జరిగిన అవమానానికి నిరసనగా ఇవాళ రాష్ట్రం అంతా కూడా అన్ని జిల్లాల్లోనూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరుగుతుంది. మరి ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆశించి ఈ రాజ్యాంగాన్ని గౌరవంగా కాపాడుకుని వీళ్ళందరూ ఫాలో అవుతూ అన్ని వర్గాలకి న్యాయం జరిగే విధంగా రచించినటువంటి గొప్ప రాజ్యాంగాన్ని చదవకూడదు, మనం పట్టుకోకూడదు అనే ఒక దురహంకారంతో ఇవాళ అమిత్ షా కావచ్చు, మోడీ కావచ్చు, బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ఇవాళ ఏదో విధంగా ఈ రాజ్యాంగాన్ని మార్చాలి అనే ఉద్దేశంతో మార్పులకు అనేకమైన కారణాలు తీసుకున్నటువంటి ఈ నరేంద్ర మోడీని అమిత్ షాని వెంటనే సస్పెండ్ చేయాలి, బర్తరఫ్ చేయమని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా బేషరతుగా ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఈ పండుగల షాపింగ్ కి భారీ డిస్కౌంట్స్ తో పాటు అదృష్టం అదనంగా వస్తే ఎవరు కాదంటారు? మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 17వ తేదీ నుండి మెగా గిఫ్ట్ సెలబ్రేషన్స్. అందరూ అదృష్టవంతులే. ప్రతి 1499 రూపాయల షాపింగ్ పై ప్రతి ఒక్కరికి సర్ప్రైజింగ్ గిఫ్ట్, అది కూడా ఆన్ ది స్పాట్. 222 రూపాయలకే క్యాడ్బరీ సిల్క్ సారీ, 444 రూపాయలకే గేమ్ చేంజర్ బ్లౌజ్ వర్క్ సారీ, 4000 రూపాయలకే 4 నక్షత్ర పట్టు సారీస్, 7000 రూపాయలకే 4 అవంతిక పట్టు సారీస్, 799 రూపాయలకే 2 లైఫ్ స్టైల్ డ్రెస్ మెటీరియల్స్, 699 రూపాయలకే 2 లిల్లీ ప్లాసో సెట్స్, 666 రూపాయలకే 2 బాయ్స్ పార్టీవేర్ షర్ట్స్, 777 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 333 రూపాయలకే 3 గర్ల్స్ లైక్రా టాప్స్, 555 రూపాయలకే 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 3 క్యాజువల్ షర్ట్స్, 1199 రూపాయలకే 2 కాటన్ జీన్స్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదుగల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గానీ, విల్లా గానీ, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ, ఓపెన్ ప్లాట్స్ గానీ వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఆశ్రమ్ క్యాన్సర్ సెంటర్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ,
ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ NH5 మల్కాపురం ఏలూరు. కాంటాక్ట్ 08812 288 299. ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి పండుగల వేళ డిసెంబర్ 20 నుండి 916 HUID బంగారు ఆభరణాల మజూరీ ఛార్జీలపై ఫ్లాట్ 50% తగ్గింపు. అన్ని రకాల డిజైనర్ జ్యువెలరీ, జాతిరాళ్ల నగలు, యాంటిక్ నగలు మరియు షోరూమ్ లో ఉన్న అన్ని రకాల నగలపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. రెగ్యులర్ వెండి వస్తువులపై తరుగు మజూరీ లేదు. ఇంకా వైభవ్ జ్యువెలర్స్ వారి బంగారు కొనుగోలు పథకంలో చేరి తరుగు మజూరీలలో 100% వరకు తగ్గింపు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు. వాస్తు, జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం, యోగా, ఆరోగ్య ముద్రలు, హీలింగ్, వివాహం, ఉద్యోగం, వ్యాపారంలో వృద్ధి, భూ సమస్యలు, ఆధ్యాత్మిక ప్రయాణాలలో సరియైన మార్గదర్శనం కొరకు సంప్రదించండి. సెల్ నంబర్ 8019043336. అపాయింట్మెంట్ ₹199 మాత్రమే. ఓమౌ జయః. రవికిరణ్ కంటి ఆసుపత్రి వారి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి శుభాకాంక్షలు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా MS FERS రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS FCRS నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 8988984647 8988984748. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ P. సునీల్ సందీప్ MS ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో EHS ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ MS ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. ఆయుష్ హాస్పిటల్ 3వ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీతేజ, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వై రమేష్ బాబు, డాక్టర్ పి సాయి శ్రీనివాస్ చౌదరి పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఆయుష్ హాస్పిటల్లో సర్వీసెస్ని ఎమర్జెన్సీ విభాగాలే కాకుండా మెడికల్ విభాగాల్లో కూడా 24 గంటలు అందుబాటులో ఉంటూ ప్రమాణాలతో తాము ఇచ్చే సర్వీసెస్ వలన ఆల్రెడీ ఎంట్రీ లెవెల్ రావటమే కాకుండా ఈ సంవత్సరం ఫుల్ అక్రిడేషన్కి వెళ్తూ ప్రజలకు అందుబాటులోకి నాణ్యతతో కూడినటువంటి వైద్యాన్ని అందించడంలో ఈ 3 సంవత్సరాల్లోనూ తాము చాలా పురోగతి సాధించామని తెలిపారు. గ్రాఫిన్ ఇన్పేషెంట్ కానీ తర్వాత హాస్పిటల్ నుంచి వైద్య సదుపాయాలు అందుకునే ప్రజానీకానికి కానీ ప్రతి 3 సంవత్సరాలు కూడా పెరుగుతూనే ఉన్నారని చెప్పారు. ఇది చాలా సంతోషకరమైన విషయమని డిస్ట్రిక్ట్లో కొత్త ప్రత్యేకమైన హాస్పిటల్ స్థాపించి ఏలూరులో ఆయుష్ విభాగానికి ధీటుగా దాదాపు అన్ని బ్రాంచ్లు పెట్టి గోదావరి డిస్ట్రిక్ట్ అవటం వల్ల 3 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని వైద్యాన్ని అందించడం సంతోషకరంగా ఉందని మరొకసారి అందరికీ ధన్యవాదాలను తెలిపారు. ఆయుష్ హాస్పిటల్ విజయవాడ మరియు ఏలూరు హాస్పిటల్ 3 సంవత్సరాలు వైద్య సేవలను అందించి 4వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ఈ సందర్భంలో 3rd యానివర్సరీ జరుపుకుంటున్న ఇక్కడ స్థానిక ప్రజలు, ఎంపీ, ఎమ్మెల్యేలు, తర్వాత వివిధ రాజకీయ నాయకులు, అధికారులు అందరూ కూడా తమ సహకారం అందించారని తెలిపారు. ఏలూరు, విజయవాడ చక్కగా అనుసంధానంతో ఇక్కడ డాక్టర్లు, అక్కడ డాక్టర్లు మాట్లాడుకుంటూ అవసరమైనప్పుడు స్టాఫ్, ఇక్కడ స్టాఫ్ సహాయ సహకారాలు అందించుకుంటూ ఇంకా మెరుగైన వైద్య సేవలు ఏలూరులో, విజయవాడలో ఆయుష్ హాస్పిటల్లో ఎటువంటి వైద్య సేవలనైనా అందుబాటులోకి తీసుకువస్తామని, ఏలూరులో అందుబాటులోకి తేవడానికి ఆయుష్ హాస్పిటల్ మేనేజ్మెంట్ కట్టుబడి ఉందని తెలియజేశారు. తమ స్టాఫ్ తర్వాత డాక్టర్స్ దీనిలో ఇక్కడ ఉన్న ఏలూరు ప్రాంత ప్రజలందరికీ ఈ వైద్య సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఆయుష్ 3వ వార్షికోత్సవానికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి, బోత్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి శుభాభినందనలు. తర్వాత యాజమాన్యం వైపు నుంచి ఈ 3 సంవత్సరాలు అహర్నిశలు శ్రమించి వారిచ్చిన సేవలతో ఈ హాస్పిటల్ని అత్యున్నతమైనటువంటి స్థానానికి తీసుకెళ్ళినటువంటి అందరి ఎంప్లాయీస్కి కూడా కృతజ్ఞతలు. ఈ 3 సంవత్సరాల్లో మేము సాధించింది ఏమిటి అంటే 24 అవర్ సర్వీసెస్ని ఎమర్జెన్సీ విభాగాలే కాకుండా బోత్ సర్జికల్ అండ్ మెడికల్ విభాగాల్లో కూడా 24 గంటలు అందుబాటులో ఉంటూ ప్రమాణాలతో మేము ఇచ్చే సర్వీసెస్ వలన ప్రిలిమినరీ లెవెల్ నేషనల్ అక్రిడిటేషన్ ఆల్రెడీ ఎంట్రీ లెవెల్ రావటమే కాకుండా ఈ సంవత్సరం ఫుల్ అక్రిడిటేషన్. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శ్రీనివాస్ చౌదరి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కార్డియాలజీ, ఆయుష్ హాస్పిటల్ విజయవాడ అండ్ ఏలూరు. ఆయుష్ హాస్పిటల్ ఏలూరు 3 సంవత్సరాలు వైద్య సేవలని అందించి 4వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ఈ సందర్భంలో 3rd యానివర్సరీ ఈరోజు జరుపుకుంటున్నాం. ఇక్కడ స్థానిక ప్రజలు, ఎంపీ గారు కానీ, ఎమ్మెల్యేలు కానీ, తర్వాత వివిధ రాజకీయ నాయకులు కానీ, అధికారులు కానీ అందరూ కూడా మాకు ఇక్కడ వైద్య సేవలు అందించడంలో ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళకి ధన్యవాదాలు. ఇక్కడ డాక్టర్లు, అక్కడ డాక్టర్లు మాట్లాడుకుంటూ అవసరమైనప్పుడు స్టాఫ్, ఇక్కడ స్టాఫ్, అక్కడ స్టాఫ్ ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ ఇంకా మెరుగైన వైద్య సేవలు ఏలూరులో, విజయవాడలో, ఆయుష్లో ఎటువంటి వైద్య సేవలు వివిధ విభాగాల్లో అందుబాటులో ఉన్నాయో అవన్నీ కూడా ఏలూరులో అందుబాటులోకి తేవడానికి ఆయుష్ హాస్పిటల్ మేనేజ్మెంట్ కట్టుబడి ఉంది. మా స్టాఫ్ తర్వాత డాక్టర్స్ దీనిలో ఇక్కడున్న ఏలూరు ప్రాంత ప్రజలందరికీ ఈ వైద్య సేవలు అందించడానికి సిద్ధమై ఉన్నాం. దెందులూరులోని గార్పాటి హైమావతి దేవి జిల్లా పరిషత్ +2 పాఠశాల ఉపాధ్యాయుని బిఎస్ఎన్కే కళ్యాణి రూపొందించిన
ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ DNA ప్రాజెక్ట్ దక్షిణ భారతదేశ పోటీలకు ఎంపికయింది. జిల్లా స్థాయిలో కొవ్వలి ఉన్నత పాఠశాలలో జరిగిన విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో ఎంపిక కావడం ద్వారా విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికయింది. అక్కడ ప్రదర్శనలో కూడా ఎంపికై జనవరి 20వ తేదీ నుండి 25వ తేదీ వరకు పుదుచ్చేరిలో జరిగే దక్షిణ భారతదేశ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికయింది. వైద్య, ఆహార, వ్యవసాయ తదితర పరిశోధన రంగాలలో బయోటెక్నాలజీ ఆవశ్యకతపై ప్రాథమిక అవగాహన కల్పించడానికి ఈ ప్రాజెక్టును రూపొందించినట్లు తెలిపారు. గురువారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మల్లికార్జునరావు, ఉపాధ్యాయులు ఆశీర్వాదం, నారాయణ, మల్లారెడ్డి, లావణ్య, సుధీర్, పద్మజకుమారి, భాస్కర్ ప్రసాద్, వెంకటేశ్వరరావు, ప్రభుపాల్ తదితరులు ఆమెను సత్కరించారు. దక్షిణ భారతదేశ పోటీల్లో కూడా విజయం సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నేను జెడ్పీ హై స్కూల్ ప్లస్ దెందులూరు ఉన్నత పాఠశాల ఏలూరు జిల్లాలో పనిచేస్తున్నాను బాటనీ టీచర్ గా. అయితే సైన్స్ ఫేర్ అనేది ఒక వైజ్ఞానిక ప్రదర్శన, విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొనటం నాకు ఎంతో ఆసక్తిని పెంచింది. ఇక్కడ నుంచి ఎప్పుడైతే నేను జిల్లా స్థాయికి వెళ్ళానో, జిల్లా స్థాయిలో కూడా నేను ప్రదర్శించిన ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ DNA అనేటువంటి ఆ ప్రాజెక్ట్ కి కలెక్టర్ మేడం శ్రీమతి వెట్రిసెల్వి గారు కానీ, RDO గారు కానీ, DEO గారు కానీ వీళ్ళందరూ ఇచ్చినటువంటి ప్రోత్సాహాన్ని బట్టి చక్కగా మళ్ళీ నేను రాష్ట్ర స్థాయికి ఎంపికవడము, అక్కడ రాష్ట్ర స్థాయిలో కూడా వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి ఉపాధ్యాయ విభాగంలో ఉన్న వేరే వేరే అన్ని రకాల ప్రాజెక్టు నమూనాలని పరిశీలించుకుని కొంత విషయాన్ని నేను నేర్చుకుని వీలైనంత మంది సైన్స్ పట్ల ఆసక్తి కలిగిన విద్యార్థుల్లో మరింత ఉన్నతమైన అభిలాషని వాళ్ళలో జ్వలింప చేయడానికి నా వంతు కృషిని నేను తప్పకుండా చేస్తాను. ఒక సైన్స్ ఉపాధ్యాయునిగా 10 మంది సైన్స్ ఉపాధ్యాయుల నుంచి 10 విషయాలు మరిన్ని నేర్చుకుని ఇక్కడ నా పాఠశాలలో నా పిల్లలకు కూడా బోధించడానికి మరింత ఆసక్తితో నేను స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు పొంది ఉన్నారు. ఇప్పుడు సైన్స్ ఫేర్ లో కూడా స్టేట్ లో కూడా బెస్ట్ సెలెక్ట్ అయ్యి సౌత్ ఇండియన్ సైన్స్ ఫేర్ కి సెలెక్ట్ కావడం మా పాఠశాల విద్యార్థులందరూ ఎంతో గర్వకారణం. మా అందరికీ మన దెందులూరు పాఠశాలలో పనిచేస్తున్నటువంటి మేడం గారు, మరి కళ్యాణి మేడం గారు మండల స్థాయిలో, అలాగే జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా మరి స్థానం సంపాదించి జాతీయ స్థాయి సైన్స్ ఫేర్ పుదుచ్చేరిలో జరిగే సైన్స్ ఫేర్కి ఎంపిక కావడం మాకు చాలా గర్వకారణం. ఆవిడ ఎంపిక చేసుకున్నటువంటి మోడల్ DNAని ఎక్స్ట్రాక్ట్ చేయడం, ఇది కింది స్థాయిలో ఉన్నటువంటి పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులకి అలాగే విద్యార్థులకి చాలా సులభ రీతిలో అర్థమయ్యే విధంగా ఆవిడ ఆ సైన్స్ ఫేర్ లో నిన్న విజయం సాధించినందుకు, తన ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ గా స్టేట్స్ కి సెలెక్ట్ అయినందుకు ఆవిడని అభినందిస్తున్నాం మా స్కూల్ తరఫున. ఏలూరు రామచంద్రరావుపేటలో వేంచేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీవారి త్రిసప్తాహ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా బుధవారం కూడా ఉదయం నుండి స్వామివారికి ప్రత్యేక అలంకరణలు, అభిషేకాలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రధాన అర్చకులు కిళాంబి మారుతి శ్రీనివాస రామానుజాచార్యుల ఆధ్వర్యంలో ఈ పూజలు నిర్వహిస్తుండగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో అన్ని ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ 2025 డైరీని స్ఫూర్తి భవన్లో IIL ఏలూరు యూనిట్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో IIL ఏలూరు జిల్లా నాయకులు బండి వెంకటేశ్వరరావు, ఏలూరు నగర IIL నాయకులు వాకాడ రాజారావు, PS చందు మాట్లాడుతూ
ఐఏఎల్ ఏర్పడిన నాటి నుండి దేశంలో రాష్ట్రంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో న్యాయవాదుల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తుందని చెప్పారు. అలాగే న్యాయవాదులపై జరుగుతున్న భౌతిక దాడులను ఖండిస్తూ వాటికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తూ న్యాయవాదులకు రక్షణగా ఐఏఎల్ నిలబడుతుందని అన్నారు. న్యాయవాదుల వెల్ఫేర్ బోర్డు ద్వారా న్యాయవాదులకు ఇప్పుడు అందిస్తున్న సౌకర్యాలకు అదనంగా మరిన్ని సౌకర్యాల కోసం, రాయితీల కోసం ఐఏఎల్ మిగతా న్యాయవాదుల సంఘాలతో కలిసి కృషి చేస్తుందని వారు పేర్కొన్నారు. న్యాయవాదుల అభ్యున్నతి కోసం, వారి అభివృద్ధి కోసం నిత్యం పనిచేస్తున్న ఐఏఎల్ బలోపేతానికి న్యాయవాదులు ఐఏఎల్లో సభ్యులుగా చేరాలని విజ్ఞప్తి చేశారు. 2025 ఐఏఎల్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో న్యాయవాదులు పిపి శాస్త్రి, విశ్రాంతి జడ్జి ఏ లక్ష్మి, న్యాయవాదులు రాజనాల రామ్మోహన్ రావు, చెక్కా భీమేశ్వరరావు, పివి రత్నం, బలగం బాలాజీ, ఏఐటీసీ నాయకులు ఎం కృష్ణ చైతన్య, ఆర్ శ్రీనివాస్ డాంగే, పుప్పాల కన్నబాబు, ఏ అప్పలరాజు, బి శ్రీనివాసరావు, ఐఏఎస్ఎఫ్ నాయకులు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. న్యాయవాది సంక్షేమం కోసం ఐఏఎల్ ఏర్పడినాటి నుంచి అనేక కార్యక్రమాలు దేశంలోనూ రాష్ట్రంలోనూ ఉమ్మడి జిల్లాలో కూడా చేయడం జరిగింది. కార్యక్రమాలు రానున్న కాలంలో కూడా ఐఏఎల్ నాయకత్వాన న్యాయవాదికి సంబంధించిన సంక్షేమ పథకాల అమలు కోసం, న్యాయవాదులు ఎదుర్కొన్న సమస్యల పరిష్కారం కోసం ఐఏఎల్ అకటుత దీక్షతో క్రియాశీలక పంచాయతీని తెలియజేస్తూ ఐఏఎల్ ఓపెనింగ్కి వచ్చిన అందరికీ, న్యాయవాదులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు రాజారావు ఆయన్ని ఉన్నత స్థితికి చేర్చడానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించే విధంగా ఆబ్జెక్ట్ని పెట్టుకుని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి కూడా ఈ లాయర్స్కి సంబంధించిన ప్రతి వ్యక్తిగత సమస్యలన్నింటిలో వాళ్ళు వచ్చి చెప్పినా చెప్పకపోయినా వెళ్ళి వారికి తగిన సహాయం అందించి వాళ్ళ అభివృద్ధికి కృషి చేస్తూ వాళ్ళ గైడ్ చేస్తూ ఈ అసోసియేషన్ సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ఈ అవకాశం వెంటనే తన చర్యలు తీసుకోవాలని ఉద్యమించి చాలా రోజులు కోర్టులను బహిష్కరించి ఉద్యమం చేస్తే ఉన్నారు. ఈ న్యాయవాదుల సంక్షేమం అంటే ఇందులో కూడా ఉంటుంది. వారి న్యాయవాదుల యొక్క ఆర్థిక సమస్యలు కూడా తీర్చడానికి దానికి కృషి చేసింది ఇండియన్ అసోసియేషన్ లాయర్స్ అసోసియేషన్. ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ యూనియన్ గట్టిగా బలపడి భవిష్యత్తులో చాలా సంక్షేమ కార్యక్రమాలు చేయాలని కోరుతున్నాను. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల విలాస మండపంలో స్వామివారు కొలువుదీరారు. ధనుర్మాసం, అందులోనూ నూతన సంవత్సరం కావడంతో ఈ ఉత్సవం చూపర్లకు నేత్రపర్వమైంది. ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని జరిగిన స్వామివారి తిరువీధ సేవను భక్తులు కనులార తిలకించి తరించారు. అశ్వాలు గజలక్ష్మి ముందు నడుస్తుంటే తొళక వాహనంపై కొలువుదీరిన స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి క్షేత్ర పురవీధుల్లో ఊరేగారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్చరణల నడుమ ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా స్వామి అమ్మవార్ల వాహనం క్షేత్ర పురవీధులకు బయలుదేరింది. తిరువీధి సేవ అనంతరం మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తుల నుంచి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత హారతులు సమర్పించారు.
పీడీఎస్యు ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిర్వహించనున్న వ్యాసరచన పోటీలు మొదటి రోజు స్థానిక ఎస్పీడీపీటీ కళాశాలలో ఉదయం 11:30 మొదలై 12:30 వరకు జరిగాయి. 23 మంది విద్యార్థులు ఈ వ్యాసరచన పోటీల్లో పాల్గొన్నారు. ఈ వ్యాసరచన పోటీలకు అబ్జర్వర్గా కళాశాల తెలుగు లెక్చరర్ టి ప్రేమ్ కుమార్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు కాకి నాని మాట్లాడుతూ సంక్రాంతి ప్రాముఖ్యత తెలుసుకోకుండా నేటి విద్యార్థులు యువత తప్పుదోవ పట్టి వాళ్ల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. కావున సంక్రాంతి విశిష్టతను తెలుసుకుని సంక్రాంతిలో జరిగేటటువంటి 3 రోజులు కూడా కుటుంబ సభ్యులతో ఆనందంగా పండగ జరుపుకోవాలని పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉదయం 11:30 వ్యాసరచన పోటీలు జరుగుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు నగర అధ్యక్ష కార్యదర్శులు ఎం యశ్వంత్, ఎస్ సునీల్ కుమార్, వై శాంతికిరణ్, బి చందన్, కాలేజ్ కమిటీ విద్యార్థులు ఎస్ లీలాకుమారి, పి కీర్తన తదితరులు పాల్గొన్నారు. నా పేరు కాకినాని, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిని పీడీఎస్సీ. విద్యార్థుల్ని చైతన్యవంతం చేయడం కోసం, సంక్రాంతి పండుగ యొక్క ప్రాముఖ్యత చెప్పడం కోసం, అట్లాగే సంక్రాంతి అంటే కోడి పందాలు, జోదాలు ఇట్లాంటి వేటాడు లాంటి వ్యసనాలకి బానిసై వాళ్ళ యొక్క ధనాలు కోల్పోకుండా ఈరోజు విద్యార్థులను చైతన్యవంతం చేయడం కోసం పీడీఎస్యు నగర కమిటీ, ఏలూరు నగర కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క వ్యాసరచన పోటీలు స్థానిక ఎస్పీడీపీటీ కాలేజీలో ఉదయం 11:30 నుంచి 12:30 వరకు కూడా ఈ యొక్క వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా అంశం ఏంటంటే సంక్రాంతి పండుగ యొక్క విశిష్టత, అట్లాగే మారుతున్న క్రమంలో క్రీడా విశిష్టమైనటువంటి అంశం మీద ఈరోజు ఈ యొక్క వ్యాసరచన పోటీలు నిర్వహిస్తాను. దాదాపు 20 మంది విద్యార్థుల యొక్క వ్యాసరచన పోటీల్లో పాల్గొనడం జరిగింది. ఎవరైతే విద్యార్థులు ఈ యొక్క అంశం మీద విశ్లేషణాత్మకంగా విషయాలు రాస్తారో అందులో ఉన్నటువంటి విద్యార్థుల్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ వాళ్ళని సెలెక్ట్ చేసి ఆ యొక్క విద్యార్థులకి పీడీఎస్యు ఆధ్వర్యంలో మెమోంటోస్, సర్టిఫికేట్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే విద్యార్థులను చైతన్యవంతం చేయడంలో, ఈ యొక్క చెడు వ్యసనానికి బానిస కాకుండా చేయడంలో పీడీఎస్యు తన వంతు ప్రయత్నాన్ని చేస్తున్నటువంటి క్రమంలోనే ఈ యొక్క వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క వ్యాసరచన పోటీల్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని కూడా తెలియజేస్తూ, అట్లాగే రేపు శుక్రవారం కూడా ప్రభుత్వ జూనియర్ కాలేజీలో, అట్లాగే డిగ్రీ కాలేజీలో కూడా ఈ యొక్క వ్యాసరచన పోటీలు నిర్వహిస్తాము. కాబట్టి ఆసక్తి గల విద్యార్థులు కూడా పీడీఎస్యు విద్యార్థి సంఘాన్ని సంప్రదించి ఈ యొక్క వ్యాసరచన పోటీల్లో పాల్గొనాలని తెలియజేస్తూ, అట్లాగే వ్యాసరచన పోటీల్లో గెలుపొందినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి జిల్లా అధికారుల చేత ఈ యొక్క ఒక సభ నిర్వహించి దాంట్లో మెమోంటోస్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. సాయి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు దేశ విదేశాల్లో అత్యున్నత ఉద్యోగాల్లో స్థిరపడడం ఎంతో సంతోషదాయకమని పెదవేగి మండలం గంగన్నగూడెంలోని సాయి పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ బోయిపాటి వెంకటేశ్వరరావు తెలిపారు. గురువారం పాఠశాలలో విద్యార్థులు వారి తల్లిదండ్రులతో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల స్థాపించినప్పటి నుండి నేటి వరకు ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దిన ఘనత సాయి పబ్లిక్ స్కూల్కి దక్కుతుందని, దీనంతటికీ ప్రధాన కారణం సాయిబాబా ఆశీస్సులు మెండుగా ఉండడమేనని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా విద్యార్థులచే ముగ్గుల పోటీలు, భోగిపళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సాయిబాబు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. And start. ఒక గ్రామీణ వాతావరణంలో స్కూలు స్థాపించి ఇన్ని సంవత్సరాలు కంటిన్యూ చేయటం అంటే, రన్ చేయటం అంటే చాలా గొప్ప విషయం. మరి ఆ విషయంలో మాకు 100% ఆ షిరిడి సాయిబాబా దయాశీస్సులతోనే ఈ విద్యా సంస్థ ముందుకు జరుగుతుంది. అంతేకాకుండా
విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.